ఏపీలో ఎక్కడ ఎలాంటి దారుణ ఘటన జరిగినా దానికి రాజకీయ రంగు పులమడం వైసీపీకి పరిపాటిగా మారింది. పరామర్శల పేరిట బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి అక్కడ కుటుంబాలను ఓదార్చడం మరిచి రాజకీయ అంశాలపై మాట్లాడటం తరచుగా జరుగుతుంది. జగన్ మాట్లాడే ధోరణి చూసిన ఎవరైనా జగన్ మానసిక పరిస్థితిపై చర్చించుకోవడం కామన్గా మారుతుంది. రాప్తాడు పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య అనే వ్యక్తి హత్యకు గురి కావడంతో వైసీపీ ఎప్పటిలాగే రాజకీయం ప్రారంభించింది. కూటమి కార్యకర్తలే ఈ హత్యకు ఉపక్రమించారని జగన్ ఎప్పటిలాగే ఆరోపించారు. రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు ఉన్నాయని, అందుకే వరుసగా హత్యలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఎంపీపీ ఎన్నికల్లో ఓటమితోనే టీడీపీ నేతలు 20 మంది లింగమయ్యపై దాడి చేసి హత్య చేశారన్నారు. ఈ హత్య కేసుపై దృష్టి పెట్టిన పోలీసులు ఇప్పటికే 2పై కేసులు నమోదు చేశారు. అయితే 2పై మాత్రమే కేసులు ఎలా పెడతారని, ఎస్ఐ సుధాకర్పై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఈ దర్యాప్తు పక్కదోవ పడుతుందని చెప్పారు. నిందితులు ఎవరన్నది ముఖ్యం కాదు, టీడీపీ నేతలపై కేసు పెడితేనే కేసు ప్రాసెస్ సరిగ్గా కొనసాగుతున్నట్లు అనే విధంగా జగన్ వైఖరి కలిసొస్తుందన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ కేసు మాత్రమే కాదు, వైఎస్ వివేకా మర్డర్, పాస్టర్ ప్రవీణ్ ఘటన, ఇలా ఏదైనా అవని ఇదివరకు సిపిఐ పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉన్నట్లే జగన్ ప్రకటనలు ఉంటున్నాయి. కేసుకు సంబంధించి చీఫ్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్గా అవతారం ఎత్తి కేసును టీడీపీకి ఆపాదించడమే జగన్ అసలు ఉద్దేశమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.